నారా లోకేష్ ఆయనగానే ఒప్పుకున్నాడు, నాకు అంత లేదు, నాకు అంత సీన్ లేదని ఆయన ఒప్పుకున్నాడు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎందుకు ప్రెజర్ చేస్తుండ్రు, ఇంకా ఆయనే ఒప్పుకున్నాడు నాకు అంత సీన్ లేదు అని. మరి ఎందుకు చేస్తుండ్రు? కోసం ఎంతో కష్టపడ్డాడు, మాకు ఈయననే కావాలని అంటున్నారు. కష్టపడ్డా కూడా ఆయనకు లేదని తెలుసు, ఆయనకైనా తెలుసు సరిగ్గా మాట్లాడలేదు, అది కూడా తెలుసు. ఇంకా నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా రాలేదని తెలుసు, కాబట్టి ఆయనే ఒప్పుకున్నాడు. టీడీపీ వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? నారా లోకేష్ ఉంది, పవన్ కళ్యాణ్ ఎందుకు 2014 నుంచి ఆయన అంతకుముందు నారా లోకేషే పదవులలో ఉన్నారు కదా, ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అంతా చర్చలకి, మీటింగ్లకి, సభలకు అంతా పెట్టలే కదా ఈయన అప్పటి నుంచి పెడుతూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ 14 నుంచి పెడుతూనే ఉన్నాడు. 14 నుంచి ఇప్పుడు 24 దాకా, అంటే 10 ఇయర్స్ దాకా అట్లా ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇంకా ఆయనకు మాట్లాడే టెక్నిక్స్ బాగుంది, ఎట్లా మాట్లాడే మొత్తం ఆయనకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంలో కొద్దిగా ఉంది ఆయనకు. అట్లా నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటారా? కాబోయే సీఎం అంటే డౌటే, కానీ అవ్వాలి సీఎం కొద్దిగా ఉంది ఆయనకు, కొద్దిగా అంటే పబ్లిక్లో కూడా కొద్దిగా ఉంది ఆయనకు ఫాలోయింగ్, అయ్యే అవకాశం ఉంది.